బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ బహిష్కరణతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం చెలరేగింది. నిన్న సస్పెన్షన్కి గురైన బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో మండలి చైర్మన్కి పంపినట్టు ఆమె వెల్లడించారు. తన ఇంటిగ్రిటీని నిరూపించుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కవిత స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్లో కల్వకుంట్ల కవిత చాప్టర్ అసంపూర్తిగా ముగిసింది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పై విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్రంలో కవిత ఇష్యూ కలకలం రేపుతుంది. తాజాగా తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో నేరుగా విమర్శలు చేస్తూ బీఆర్ఎస్లో కీలక నేతలైన హరీష్, సంతోష్లపై ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు కవిత. తాజా సమావేశంలో అన్ని సమస్యలకు మూలం హరీష్ రావు, సంతోష్ కుమార్ లేనని ప్రకటించిన కవిత తన సోదరుడిపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కొందరు కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలో ఒత్తిడికి గురై తన తండ్రి కేసీఆర్ తన సస్పెన్షన్ నిర్ణయం చేశారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సొంత పార్టీలోనే ఉంటూ పార్టీ నేతలపైనే కవిత బహిరంగంగా విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపింది. దీంతో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కవిత వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. ఇదే విషయాన్ని భారతీయ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, టి రవీందర్రావు పేరున ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై మరునాడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు కవిత. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత నాన్నపై ఒత్తిడి తెచ్చి తనని సస్పెండ్ చేయించారన్నారు. పెద్ద నాయకులు ఒత్తిడి కారణంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన అనేక ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయన్నారు కవిత. అయితే ఏ కారణంతో నన్ను బహిష్కరించినా నేను స్వాగతిస్తున్నానన్న కవిత తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకై తాను పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కవిత స్పష్టం చేశారు. తను లేఖ రాసి 100 రోజులైనా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కవిత ప్రశ్నించారు. ఆ మాత్రం ప్రజాస్వామ్యం కూడా పార్టీలో లేదని వ్యాఖ్యానించారు. తన లేఖపైన కానీ తన సస్పెన్షన్ విషయంలో కానీ తనను వివరణ కోరలేదని వివరించారు కవిత. అంతేకాదు, తను ఏ పార్టీలో చేరనని, తన భవిష్యత్తుని తక్షణమే నిర్ణయించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. గత 2 దశాబ్దాలుగా పార్టీకి తన సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగా తాను పనిచేశానని ప్రకటించిన కవిత జాగృతి సంస్థ ద్వారా తను చేసిన పనులను మీడియా ముఖంగా వెల్లడించారు. ఇప్పటికిప్పుడు తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటించాల్సిన అవసరం కూడా లేదన్నారు కవిత. తన భవిష్యత్తుని కాలమే నిర్ణయిస్తుందన్నారు. అయితే తను వేరే పార్టీలో చేరనని కూడా స్పష్టంగా చెప్పారు. నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ, కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లా ఉండదు. ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయమైతే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకెంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళనన్నది ఆవేదన, చూసుకుంటే క్షమిస్తారేంది, ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ. అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు. కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికాడు. ఆయన లేకపోతే నేనెవరు ప్రపంచానికి తెలుస్తుందా? తన తండ్రి కేసీఆర్ వేలు పట్టుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టానని కవిత చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకత్వం పైన, ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు కవిత. తన లేఖను లీక్ చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ని నిలదీశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. గతంలో కూడా నిజామాబాద్లో తన ఓటమి కోసం మేకవన్నె పులులు కొందరు కుట్రలు చేశారన్నారు. ఇక అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టిన తర్వాత తీహార్ జైల్లో నుంచి బయటకి వచ్చినప్పటి నుంచి తను అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ తనకు పార్టీలో గుర్తింపు లేదన్నారు కవిత. కేసీఆర్పై ఒత్తిడి తెచ్చి తనను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. ఇప్పుడు సైతం కేసీఆర్ ఒత్తిడిలో ఉన్నారన్నారు కవిత. తనను ఏ రోజు పార్టీ వివరణ కోరలేదని, అయినప్పటికీ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని వెల్లడించారు కల్వకుంట్ల కవిత. తన తండ్రి కేసీఆర్ ప్రజల కోసం చేసిన కార్యక్రమాలపై మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసించారు. హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. పార్టీ పెట్టిన వెంటనే ఆయన పార్టీలోకి రాలేదని, 11 నెలల తర్వాతే వచ్చారని, ఆయనకు పార్టీ ఉంటుందో లేదో అనే నమ్మకం లేకపోవడం వల్లే పార్టీలోకి రాలేదని హరీష్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు కవిత. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి? ఈయన సక్కబోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే.
మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇతర నాయకులు, ఎమ్మెల్యేలతో హరీష్ రావు గేమ్ ఆడారని తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావే దగ్గరుండి ఈటెల రాజేందర్ ను గెలిపించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టు. నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక, 38 మందిలో 10 మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎట్టేట ఓట్లు వేస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్గా పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంట. నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్. ఎవరు చెప్పారు మీకు అంటే, నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన. లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన వెల్ విషయస్ అనుకుంటారు. మీ తప్పు కాదు, ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న అందరూ అట్లే ఉంటారు. కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు, ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు. సినిమా యాక్టర్లకు సైతం టోక్రా ఇచ్చారంటూ సంతోష్ కుమార్ పైన తీవ్ర విమర్శలు చేశారు. మెగా కంపెనీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్టు చేస్తున్నారంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటూ సూటిగా ప్రశ్నించారు కవిత. ఈయనెవరో కాదు, కేవలం సంతోష్ స్నేహితుడవ్వడమే ఇతని అర్హత అని అన్నారు. హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే, ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతారు. తెల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. నేరెళ్ల ఇసుక దందాతో మొదలై దళితులపై దాడి వరకు అన్ని సంతోష్ తప్పులేనంటూ చిట్టా విప్పారు కవిత. కుంభకోణం సంతోష్ది చెడ్డ పేరు కేటీఆర్ కన్నారు కవిత. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి, ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు. ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరి అంటాం కదా, అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే, ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే, ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈయన కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి. బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ అని చెబుతూ వచ్చిన కవిత, శరీరం బీఆర్ఎస్ అయితే జాగృతి దాని ఆత్మ అన్నారు. కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వరకు వచ్చాక ఆ పార్టీ ఉంటే ఏంటి, రాకుంటే ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన ప్రాణం పోయినా కూడా కేసీఆర్కు అన్యాయం జరగనివ్వనని కూడా స్పష్టం చేశారు కవిత. తనను సస్పెండ్ చేశారు సరే, కానీ ఆ ఇద్దరి గురించి మాత్రం ఆలోచించాలంటూ హరీష్ రావు, సంతోష్లను ఉద్దేశించి తండ్రికి సూచించారు కవిత. నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద, నాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసుగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా,
పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఇట్లనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు, ప్రతిపక్ష ఎంపీని చూసినా నేను ఇట్లనే ఉన్నా, ఓపెన్ మైండ్తోనే ఉన్నా. నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి, అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. చాలా మందికి ఇదో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ నాకు నా పార్టీకి చాలా ముఖ్యమైన విషయమని చెప్పుకొచ్చారు. తన కుటుంబ విషయాలను తాను ఎవ్వరికీ చెప్పనని, చెప్పాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. తను కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నానన్న కవిత తనను సస్పెండ్ చేసిన వెంటనే ఫ్లెక్సీలు, బ్యానర్లు తీసేసినప్పుడున్న ఉత్సాహం కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఎందుకు చూపలేదని ప్రశ్నించారు కవిత. ఇప్పుడు నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు, వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక వార్త. కానీ నాకు నా లైఫ్, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్. సో నేను చాలా తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పను కూడా. ఎందుకంటే అది ప్రజలకు అనవసరం. అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా. కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు. సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను. ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా. పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి, నన్ను సస్పెండ్ చేసి, పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను, వారి గుంపును, వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న. సరే, నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు చింపేసి నాకు దిష్టి బొమ్మలు, శవయాత్రలు ఎందెందో వేసిరట. ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు, దిష్టి బొమ్మలు ఎందుకు చేయలే? ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు? ఇక కవిత భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది ఇంకా తేలాల్సి ఉంది. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. లేదంటే కొత్త పార్టీని ప్రకటిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. కవిత తదుపరి అడుగులు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.